ప్రేయసి దాకా చదివారు, ప్రేయసి వరకు చదివారు. మీరు భవామి నుంచి చదవండి. భవామి భవిష్యామి పిబత పాస్యథ వికసతః వికసిష్యతః ప్రక్షాళయతి ప్రక్షాళయయిష్యతి. ప్రక్షాళయయిష్యతి అక్కర్లేదు, ఇంకా ప్రక్షాళయిష్యతి. క్షాళనము అంటే కడగడం, మన తెలుగులో కూడా ఉంది మాట. క్షాళయతి క్షాళయిష్యతి అనేది ఉపసర్గ. ప్రక్షాళయిష్యతి. దర్శయామి దర్శయిష్యామి ద్రక్ష్యామి అని వస్తుంది కదా, దృశ్య ధాతువు కనుక ద్రక్ష్యామి అని వస్తుంది. హరతికి హరిష్యతి, అలాగే ఇక్కడ హరథకి హరిష్యత ప్రహరిష్యత. నృత్యామః నర్తిష్యామః స్మరిష్యతి. ఎగ్జాక్ట్. ఉత్తిష్టావః ఉపదిశతి, ఉపదేశించడము అని అర్థం అనమాట. ఈ దిశ అనే ధాతువుకి దీక్ష, షా వచ్చింది కనుక క్షా వచ్చింది. ఉపదేక్ష్యతి. దృశ్య ద్రక్ష్యతి, దిశ్ దక్ష్యతి. మీరు ఎప్పుడు ధాతువులో నుంచి వస్తున్నప్పుడు మీరు ధాతువుని చూసుకోండి. ఇప్పుడు పశ్యతి అని వచ్చినప్పుడు దృశ్య ధాతువు కనుక ద్రక్ష్యతి అయింది. అది ఉపదిశతి అయినప్పుడు ఇక్కడ దిశ ఉంది ధాతువు, ఇక్కడ దిశ్ ధాతువు కనుక దేక్ష్యతి. ఈ అనేది ఏకారమైంది, శకారం క్షా అవుతుంది. దేక్ష్యతి, దానికి ఉపసర్గ కలపండి. ఉపదేక్ష్యతి అంటే దీన్ని బట్టి మిగతా ఏం చెప్పాలి మీరు? ఉపదేక్ష్యతి, ఉపదేక్షత, ఉపదేక్ష్యంతి, ఉపదేక్ష్యసి, ఉపదేక్షత, ఉపదేక్షత, ఉపదేక్ష్యామి, ఉపదేక్ష్యావః, ఉపదేక్ష్యామః. ఈ 9 వచ్చేసేయాలి ఆటోమేటిక్ గా. కురుతః కరిష్యతః పతంతి పతిష్యంతి. ఎక్సలెంట్. తోలయామః తోలయామః తోలిష్యామః తోలయిష్యామః. కరెక్ట్ కరెక్ట్. తోలయిష్యామః, తోలిష్యామః కాదు, తోలయిష్యామి. తోలయామి, తోలయిష్యామి. మహా అంటే ప్లూరల్ లో తోలయిష్యామః. ధావతః ధావిష్యావతః ధావిష్యతః. ధావిష్యతః అంతే. ధావతి ధావిష్యతి, ధావిష్యతః తీతః అంతి అంటే ధావిష్యతః అన్నమాట. ధరంతి ధరిష్యంతి. పశ్యావః ద్రక్ష్యావః. వండర్ఫుల్. చోరయసి చోరయిష్యసి. వండర్ఫుల్. నిందసి నిందిష్యసి. నిందిష్యసి. మేలతః మేలిష్యతః. మేలిష్యతః కరెక్ట్ గా చెప్పారు. జ్వాలయతః జ్వాలయిష్యతః. నయతః నేష్యతః. అమ్మా చెప్పేసారు కరెక్ట్. నయతికి నేష్యతి అని చెప్పుకున్నాం. ఖాదతః ఖాదిష్యతః. హసామి హసిష్యామి. కరెక్ట్. తాడయథ తాడయిష్యథ. యచ్చంతి దాస్యంతి. యచ్చతికి కూడా వర్బు దా అనే చెప్పుకున్నాం కనుక దాస్యంతి అయిందనమాట. ఇక్కడ యచ్చంతి బదులు దదతి అని ఉంటే కూడా దాస్యంతి అనే వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అది రైట్. ఉపవిశావః ఉపవేక్ష్యావః. అంతే. ప్రక్షాళయతి ప్రక్షాళయిష్యంతి. ఇష్యతి అంటే అంతే. ఎందుకు ఏముంది తీరు. ప్రక్షాళయిష్యతి. నమథః నంస్యథః. నంస్యథః నంస్యథః. సహా మారదు, అది పండుగ. ప్రేషయతి ప్రేషయిష్యతి. ఇప్పుడు నమథః అంటే మనకు మొదటి వర్బు నమతి కదండి. నమతికి ధాతువు ఏమిటండి? నమ్మ. నమ్మ అనే ధాతువుకు ఫార్మ్ స్యతి అని వస్తుంది, నంస్యతి అని వస్తుంది అనమాట. అంటే దాస్యతి, పాస్యతి, దాకి దాస్యతి,
పాకి అంటే పిబతికి పా కదా, పాస్యతి. అలాగే నమతికి నమ్ము, నంస్యతి అని వస్తుంది అనమాట. శతి వచ్చింది అనుకుంటే నంస్యతి, నంస్యత, నంస్యంతి, నంస్యసి, నంస్యథ, నంస్యథ. ఆ విధంగానే వస్తుంది. నంస్యామి, నంసావహ, నంస్యామి. ఆ విధంగా వస్తుంది అనమాట. భవిష్యకాల రూపలేఖనం, భవిష్యకాలంలో రాయాలి. ఇక్కడ ఒక విశేషమైన భవతః మిత్రం దినేశ అస్తి, యువర్ ఫ్రెండ్ ఈజ్ మిస్టర్ దినేశ. సహ శ్వః కిం కరిష్యతి అంటే అతడు రేపు కిం కరిష్యతి ఏం చేస్తాడు ఇది అనేది మంజూషాయా ఈ బాక్స్ లో ఇచ్చిన క్రియాపదం చిత్వా, ఇందులో ఉన్న సరైన క్రియాపదాన్ని ఎంచుకొని లిఖంతు ఆన్సర్ రాయండి. అంటే ఇప్పుడు దినేశ శ్వః పుస్తకాన్ని, రేపు పుస్తకం ఏం చేస్తాడు వాడు, చదువుతాడు. ఇక్కడ అంటే పఠిష్యతి, పఠిష్యతి ఇక్కడ ఉందా, లేదు. అంచేత ఇందులో ఉన్న వాటిల్లో మీకు ఏది ప్రాపర్ ఫార్మ్ అంటే క్రేష్యతి అంటే కొంటాడు, క్రీణాతి క్రేష్యతి ఫ్యూచర్ లో. అంచేత దినేశ శ్వః పుస్తకాన్ని క్రేష్యతి, దినేశుడు రేపు పుస్తకాలను, పుస్తకాన్ని అంటే మన పుస్తకం, పుస్తకే, పుస్తకాన్ని మనకి అది ప్లూరల్, క్రేష్యతి కొంటాడు అని అర్థం అనమాట. అలాగే సహ శ్వః కదలీ ఫలం ఇక్కడ ఏమొస్తుంది, ట్రై చేయండి అందరూ, ఏదైనా చెప్పండి. ఎక్సలెంట్. ఈ విధంగా మీరు అంటే తెలిసిపోతుంది కదలీ ఫలం అంటే అట్టుకుండాను కానీ తినడమే కదా అని అర్థమైపోయింది. ఇక్కడ యాక్చువల్గా డౌట్ వస్తుంది, చదవడం అవుతుంది పుస్తకాలు అయితే, చదవడం లేదు ఇక్కడ, కొనడం ఉంది. అలాగే సరిపెట్టి వీటితోటి ఇది ఫిలప్ చేయాలి. ఇంకొక మాట, అసాశ్వ గృహపాఠం లేఖిష్యతి అయిపోయింది.